హాయ్ అండి. ఈరోజైతే మన ఛానల్లో మిగిలిపోయిన అన్నంతో ఈ విధంగా రైస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చేసే విధానం చూడండి. ముందుగా మనమైతే కళాయి పెట్టుకోవాలి పొయ్యి మీద. కళాయి వేడెక్కినాక కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ తర్వాత ఒక స్పూన్ కూడా నెయ్యి వేసుకోవాలి. రెండు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు బారుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు ఒక కప్పు ఆ విధంగా వేయాలండి. వేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా చక్కగా గోల్డ్ అంత కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక స్పూను మనం అప్పటికప్పుడే నూరుకొని ఆ విధంగా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. తర్వాత ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసి రెండు ఫ్రై చేయాలండి. ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఎండుమిర్చి కచ్చపచ్చగా పొడి చేసుకొని కొంచెం గరం మసాలా కూడా వేసి రెండు ఫ్రై అయ్యే వరకు ఆ విధంగా ఫ్రై చేయాలండి. ఫ్రై అయిన తర్వాత 2-3 పచ్చిమిరకాయలు కూడా ఆ విధంగా వేసుకోవాలి. కొంచెం పుదీనాకు కూడా ఆ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. రెండు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనకి ముందుగా మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదండి, ఆ అన్నం ఏంటంటే వేస్ట్గా పారేయకుండా ఈ విధంగా రైస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆ విధంగా రైస్ అంతా వేసిన తర్వాత మొత్తం కలిసే వరకు ఆ విధంగా కలబెట్టాలండి. కలిసిన తర్వాత సాల్ట్ ఏంటంటే సరిపోతే సాల్ట్ కూడా ఒక స్పూన్ మళ్ళీ వేసుకొని ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం ఆ విధంగా కలబెట్టాలండి. కలిసిన తర్వాత మనం పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ బద్ద ఆ విధంగా పిండితే చాలా బాగుంటుందండి టేస్ట్గా. నిమ్మకాయ బద్ద పిండినాక మొత్తం రైస్ అంతా మళ్ళీ ఒకసారి కలబెట్టాలండి. కలిసే వరకు ఆ విధంగా కలబెడితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా ఒట్టిగా రైస్ అయినా తినొచ్చు, మన ఇంట్లో ఏ కర్రీ ఉన్నా కర్రీ తినొచ్చు అండి. ఈ విధంగా అయితే నేను చికెన్ కర్రీ కూడా ఆ విధంగా వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా మిగిలిపోయిన అన్నం ఏంటంటే వేస్ట్గా పారేయకుండా ఈ విధంగా చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఫాలో చేయండి. మరొక వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.